హాయ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు సాయి న్యూస్ 9. సో ఇది డే 23. నేను ముందుగా చెప్పినట్టు మీకు ఎవ్రీడే రివ్యూ ఇస్తాను కదా! సో ఇది షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్తాను. సో ఆల్రెడీ మీకు చెప్పాను ఎవరెవరు నామినేషన్‌లో ఉన్నారో. ఆ 6 మెంబర్స్‌కి మరొకసారి రీకాల్ చేస్తాను. సంజన గారు, ఫ్లోరా గారు, దివ్య గారు, శ్రీజ గారు, మాస్మెన్ గారు, అండ్ రీతు గారు, అండ్ హరీష్ గారు. ఇలా ఆరుగురు నామినేషన్ ఉన్నారు. సో నామినేషన్ గేమ్ ఎలా జరిగిందంటే లూడో గేమ్ ఉంటది. అండ్ బిగ్ బాస్ ఒక డైస్ ఇచ్చాడు. దానికి పవన్ రోల్ చేస్తూ ఉండాలి. సో ఈ 4 టీమ్స్ ఉంటాయి. ఈ 4 టీమ్‌లలో యెల్లో, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ టీమ్ ఉంటది. ఇవి ఎవరైతే వాళ్ళిచ్చిన టాస్క్‌ని ఫినిష్ చేస్తారో వాళ్ళకి నామినేషన్ చేసే ఛాన్స్ ఉంటది. సో, డైస్‌లో వచ్చిన నామినేషన్స్ అది కూడా చేయొచ్చు. దీంట్లో ఎక్కువ ఛాన్సెస్ వచ్చినాయి మన యెల్లో టీమ్ వాళ్ళకి. సో, వాళ్ళు చాలా మంది అంటే ఇద్దరిని నామినేట్ చేశారు. బ్లూ టీమ్ వాళ్ళు ఇద్దరు నామినేట్ చేశారు. గ్రీన్ టీమ్ వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేశారు. సో, 6 మెంబర్స్ నామినేషన్ ఉన్నారు. సో, దీంట్లో ఫ్రెండ్స్ శత్రువులయ్యారు. శత్రువులు ఫ్రెండ్స్ అయ్యారు. ఇందులో సలాన్ ఫైట్ జరిగింది. సంజన గారికి మన రాముకి అండ్ హరీష్ గారికి, మరి ఫ్లోరా గారికి చాలా పెద్ద ఫైట్ జరిగింది. దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ తనుజ గారు ఉన్నారు. తనుజ గారికి, సంజన గారికి తనుజ గారికి, హరీష్ గారికి అండ్ రాము గారికి, హరీష్ గారికి పెద్ద ఫైట్ జరిగింది. సో, అది కొంచెం ఓవర్‌గా అయిపోయింది. అండ్ దివ్య గారు చాలా మంచిగా మాట్లాడారు. సో, తను 3 వీక్స్ నుంచి చూసొచ్చారు గేమ్ కాబట్టి తను చెప్పాల్సింది చెప్పారు. స్ట్రాటజీ వాడారు. అండ్ శ్రీజ తన ఒపీనియన్ చెప్పింది. నామినేట్ చేసింది. సో, శ్రీజతో కూడా ఒక మంచి ర్యాపోని చూస్తారనుకున్నాను. బట్ చూడాలి ఇప్పుడు ఫర్దర్‌గా ఎలా ఉంటదో నామినేషన్ తర్వాత. ఎందుకంటే ఇది నామినేషన్ ఫైర్‌లో జరిగింది బాగా. బ్లూ టీమ్‌కి, రెడ్ టీమ్‌కి బాగా ఫైట్ జరిగింది. అండ్ యెల్లో టీమ్‌కి, రెడ్ టీమ్‌కి బాగా ఫైట్ జరిగింది. ఐ మీన్ నామినేషన్స్‌లో పాయింట్స్ వైస్‌గా. హరీష్ గారి మీద అంత టార్గెట్ అయిందని అనిపించింది నాకు. చూడాలి హరీష్ గారు ఈ కొంచెం గేమ్ చేంజ్ చేసుకుంటారా లేకపోతే ఉంటారా అని చెప్పేసి. మరెందుకు ఈ రోజు నాకు రెడ్ టీమ్ ఆడినట్టు అనిపించలేదు. మరి ఎపిసోడ్‌లో కట్ అయిందో తెలీదు. లేకపోతే వాళ్ళకి డైస్ రాలేదో తెలీదు. ఓన్లీ బ్లూ, యెల్లో అండ్ గ్రీన్ ఆడినట్టు అనిపించింది. అండ్ సుమనన్న కూడా మంచిగా పాయింట్స్ రైజ్ చేశారు. సంజయ్ గారిని నామినేట్ చేయడంలో అండ్ తను రీతుని నామినేట్ చేయడంలో ఈ పాయింట్స్ ఉన్నాయి. సో, సంజన గారికి, రామ్‌కి కొంచెం పెద్ద ఇష్యూ జరిగింది. గొడవ కూడా వచ్చింది. సో, సంజన గారు 2, 3 మాటలు వదిలారు. అండ్ తెలిసి వదులుతారో తెలియకో తెలియదో తను మాట్లాడే ఆమె చెప్పిందే కరెక్ట్ అంటారు. తను అది మార్చుకోవాలి. లేకపోతే తన ఇంటి నుంచి బయటికెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి సంజన గారికి. సో, తన గేమ్ బావుంటది కానీ అప్పుడప్పుడు ఇలాంటి విషయాల్లో పోగొట్టుకుంటారు సంజన గారు. అండ్ శ్రీజ గారు ఎవరైతే దివ్యని నామినేట్ చేసిందో వాళ్ళిద్దరి మధ్యలో చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగింది. బో ఎవరి స్ట్రెంత్ ఏందో తెలుసుకోవాలని చెప్తారు. కానీ కొత్త వచ్చిన పర్సన్‌ని తొందరగా పంపించాలి. వీళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరి వర్షన్స్ ఎలా ఉంటాయో మనకు తెలీదు. అండ్ తర్వాత హరీష్ గారికి మరియు రాము గారికి జరిగిన ఇష్యూస్‌లో సో, ఎప్పుడైతే సంజయ్ గారు ఎలిమినేట్ అయ్యేటప్పుడు చెప్పిన మాటలున్నాయో దాన్ని రాము మళ్ళీ తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టడం. దానికి మళ్ళీ హరీష్ గారు ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం అది కొంచెం ఇబ్బంది అనిపించింది. దాంట్లో తనుజ గారు ఇన్వాల్వ్ అవ్వడం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి తనుజ గారికి, హరీష్ గారికి చాలా క్వైట్ ఎక్స్ ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ మ్యాటర్ అవ్వడం వల్ల ఇంకా పెద్ద ఇష్యూ అయిపోయిందది. సో, మళ్ళీ ఎట్లా వీళ్ళు కోఆపరేట్ అయితారో తెలీదు. సో, ఇందాకొచ్చి సేఫ్ అయిన వాళ్ళైతేనేమో తనుజ గారు, ఇమాన్యుయల్ అన్న, కళ్యాణ్ గారు అండ్ సుమన్ గారు, డిమాండ్ పవన్ ఎలాగో తెలుసు మనకి. నెక్స్ట్ ఆహ్, భరణి గారు. సో, వీళ్ళు సేఫ్‌లో ఉన్నారు. అండ్ ఇక్కడ ఇష్యూ జరిగిందేందంటే ఫ్లోరా గారికి అండ్ మాస్‌మ్యాన్ హరీష్ గారికి జరిగిన ఫైట్‌లో నాకు చాలా తేడా అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఇద్దరు కలిసే ఉన్నారు కదా! సడెన్‌గా ఇట్లా ఇద్దరు విడిపోయారు. ఒక చిన్న మైక్ విషయంలో ఫ్రెండ్‌షిప్ బాండ్ బ్రేక్ అయిపోయింది. ఐ మీన్ తను దొంగతనం చేశారని అడిగారంట. సో, ట్రస్ట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్రెండ్‌షిప్ అంటారు. అవును అది నిజమే. బట్ ఫ్లోరా చెప్పిన మాటలు కూడా చాలా కరెక్టే ఉన్నాయి. ట్రస్ట్ ఇంపార్టెంట్. అది ఎంత ట్రస్ట్ అయినా అది బిగ్ బాస్ హౌస్ కాబట్టి మనం ఎవరిని నమ్మలేం. సో, ఎవరు మీతో క్లోజ్‌గా ఉంటున్నారో వాళ్ళకి నచ్చకపోవడానికి వీళ్ళకి నచ్చకపోవచ్చు. అంటే సంజన గారితో ఫ్లోరా క్లోజ్ ఉంటుందని హరీష్ గారికి నచ్చకపోవచ్చు. సో, ఈమెని మైండ్ చేంజ్ చేయొచ్చు. చెప్పలేం. ఇది బిగ్ బాస్ హౌస్. ఎవరు ఏ మూమెంట్‌లో ఏ గంటలో ఫ్రెండ్స్ అవుతారో, శత్రువులవుతారో తెలీదు. సో, అందుకే ఆ గేమ్ ఇలాంటిది ఉంటది కాబట్టి. సో, రాను పోను ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ గాని, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గాని, సో, వీళ్ళెట్లా బిహేవ్ చేస్తారో, వీళ్ళెట్లా గేమ్ ఆడతారో, సో, ఈ ఫైట్‌ని ఎలా వీళ్ళు ముగిస్తారో తెలీదు. సో, ఈరోజు నామినేషన్ మాత్రం చాలా ఫైర్‌గా జరిగింది. చెప్పాలంటే 3 సీరీస్‌లో చాలా మంచిగా అనిపించింది ఫైట్స్. సంజన గారి ఫైట్ ఒకటి, హరీష్ గారి ఫైట్ ఒకటి, అండ్ రీతు గారి ఫైట్ ఒకటి. వీళ్ళు వీళ్ళు ఒప్పుకోరు. దాన్ని తీసుకోరు. కానీ దానికి ఎక్స్‌టెంట్‌కి తీసుకెళ్తారు. ఎంత ఎక్స్‌టెంట్‌కైనా అంత ఎక్స్‌టెంట్‌కెళ్తారు కాబట్టి అది అందరికి తెలుసు. చూద్దాం. ఈ వారం ఎవరు ఎళ్ళిపోతారో, మరి ఎవరుంటారో. సో, బిగ్ బాస్ ఇంకేం ట్విస్టులు ప్లాన్ చేశాడో. సో, నామినేషన్స్ అయితే అయిపోయాయి. ఓటింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మీకు నచ్చిన కంటెస్టెంట్‌కి ఓట్ చేసుకోండి. సో, నాకు అదే చూడాలి ఇప్పుడు ఈ బిగ్ బాస్ హౌస్‌లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ట్విస్టులు ఉన్నాయా? లేకపోతే వైల్డ్ కార్డ్స్ ఉన్నాయా? సో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా చూడాలి. ఫిఫ్త్ వీక్‌లో వస్తారని మనకున్న ఇన్ఫర్మేషన్. చూద్దాం.
ఇప్పుడు క్యాప్టెన్సీ గేమ్ ఎట్లా ఉంటుందో, ఎవరు కెప్టెన్ అవుతారో, సో ఓటీస్ అయితే ఓపెన్ అండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ మీరు ఓట్లు వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క రివ్యూని మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, అండ్ ఇన్స్టాలో రీల్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, అండ్ ఈ లెంత్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీ అందరి సపోర్ట్ మాకు కావాలని, మా శాండ్ గారి రివ్యూస్కి మీ సపోర్ట్ చేశానని. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆదరించండి. సో లేటెస్ట్ అప్డేట్ ఏమొచ్చినా మీకు నేను వెంటనే పోస్ట్ చేస్తాను, అది ఇన్స్టాలో కానీ షార్ట్స్లో కానీ. అండ్ ఓవరాల్ రివ్యూస్ మాత్రం నైట్ మీకు ఎపిసోడ్ అయిపోగానే మీకు రివ్యూ పెట్టేస్తాను. సో మీకు హ్యాపీగా చూసుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకేమైనా మాట్లాడాలో చెప్పాలనుకున్నా, మీకేమైనా కామెంట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కామెంట్కి రిప్లై ఇస్తాను, మీతో మాట్లాడతాను. అండ్ మీతో పాటు ఈ బిగ్ బాస్ జర్నీలో నేను ఒక ఫ్యామిలీగా ముందుకెళ్ళిపోదామని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. టేక్ కేర్, బాయ్.